20,000 21,000 కిందకి ఎక్కువ మంది ఉంటారు. సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్ర భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు రూపురేఖలు మార్చినట్టు అవుతాం. అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఏదో చెయ్యాలి. యాక్చువల్ గా నేను జనవరి 20వ తారీఖు వరకు కూడా నేను సాధారణ మనిషినే. నేను కనీసం వార్డు మెంబర్, ఒక వార్డు కౌన్సిలర్ కూడా కాదు. ఆ రోజు లోకేష్ గారు ఆయన అందరూ సోషల్ సర్వీస్ చేస్తాడు, అందరిలోనే ఉన్నాడని తెలుసుకుని నెల 15 రోజుల ముందు నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అలాగే మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ఈ కార్మిక శాఖకి, గొప్ప కార్మిక శాఖకి నన్ను మంత్రిగా చేశారు. పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి నేను ఏం చేయగలనానే ప్రతిరోజు ఉదయం లెగిసి కార్మికులకు ఆలోచిస్తా ఉంటాను. దాన్ని ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమాలు, అలాగే ఇందాక కూడా చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఈఎస్ఐసి ఇన్సూర్డ్ పర్సన్స్ దాంట్లో కలుపుతాము అతి త్వరలో, ఈ ఇయర్ ఎండింగ్ లో. అదే గాని జరిగితే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 57 రకాల వృత్తులు చేసుకుంటూ అందరూ కూడా గుండెల మీద చేసుకున్న కుటుంబాలు, కార్మిక కుటుంబాలు హ్యాపీగా పడుకోవచ్చు.